సార్ ఇప్పుడు మనం ఇటేపు మనం చూసుకున్నట్లయితే టీడీపీలో నిన్న మల్లారెడ్డి గారు జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అవ్వబోతున్నారంట మల్లారెడ్డి గారు. తుంటు కొడితే పళ్ళు రాలేని ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద జాయిన్ అవుతారండి అక్కడ? చెప్పండి, ఎందుకు జాయిన్ అవుతారు ఆయన? ఏమైనా అర్థం ఉందా సార్? వాళ్ళందరూ పాత కొలీగ్స్ అండి. ఈవెన్ ఏమైనా పుస్తకావిష్కరణలు అవన్నీ ఉన్నా రామారావు గారి అన్యూన్యుల కింద వాళ్ళందరూ వస్తూనే ఉంటారు. అలాంటి గ్యాదరేషన్లో ఏముందని ఇక్కడ పోను తెలుగుదేశం ఒక 50 మంది ఎమ్మెల్యేలు గెలిచి అధికారానికి ఒక్కడే తక్కువ, లేకపోతే మల్లారెడ్డి అటువంటి లాగాడనో ఏదో చెప్పడానికి అసలు సబు సందర్భమైన విషయంలో ఏ ప్రాతిపదిక మీద తెలుగుదేశంలో జాయిన్ అవుతారండి వాళ్ళు? అంటే ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అందరూ ఎక్స్పైరీ ప్రోడక్ట్స్. నేను ఒక టైంలో తీగల కృష్ణారెడ్డిని కలిసి నీకు టికెట్ రాదు, నువ్వు ఓడిపోతావు కూడా, ఆ కాన్స్టిట్యూన్సీలో స్కెచ్ ఎలా ఉందని కూడా నేనే చెప్తున్నాను ఎగ్జాంపుల్. అవన్నీ ప్రాథమికంగా వాళ్ళకి తెలుసండి. ఇది ఏంటంటే ఉనికిని చాటుకోవడానికి 2 రోజుల పాటు లైమ్ లైట్లో ఉండడానికి. ఈ మల్లారెడ్డి అంటే గతంలో డ్యాన్సులు గట్రేసి లైమ్ లైట్లో ఉండేవాడు. ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి ప్రొక్లైనర్ ర్యాపిడ్ అనుకోండి, ఎక్కడో దగ్గర కనబడాలి కాబట్టి ఇలాంటి ఫెయిలర్లు అవి. సో ఇందుకు ఇంకోటి ఏంటంటే వాళ్ళ అనుకూల మీడియాలో ఏవైతే వేస్తున్నారో మల్లారెడ్డి గారు ఎందుకు జాయిన్ అవ్వబోతున్నారంటే ఏదైతే ఆయనకు చెరువులు కబ్జా చేసి ఏదైతే బిల్డింగ్స్ కానీ కాలేజ్ ఏదైతే కట్టారో దాన్ని ఆపించడానికి టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. కాదండి, నాకు తెలియకడుగుతాను. ఏ బీజేపీలో అయితే వాషింగ్ పౌడర్ నిర్మా ఈ తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం ఏంటండి? అంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి ఇద్దరు కొలిసి కదా ఆ సెగ్మెంట్ మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు మల్లారెడ్డికి టికెట్ ఇప్పించి అంతంత డబ్బులు ఎంపీ స్థానానికి ఖర్చు పెట్టించింది కూడా రేవంత్ రెడ్డి. అంచేత మీరు రాజకీయాల్లో వాళ్ళ సంగతులు వదిలేండి సార్, టైం వేస్ట్. ఆ డిబేట్ ఎక్స్టెండ్ చేయడం ఓకే, లేని దానికి అనవసరంగా ప్రావీణ్యత కల్పించిన వాళ్ళం అవుతాం మనం. సార్ నిన్న మనం పాత బస్సులో మనం చూసుకున్నట్లయితే నాంపల్లి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫిరోజ్ గారు కానీ అక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే మన్సద్ గారు కానీ వీళ్ళిద్దరు కొట్టుకోమన్నారు. ఐ మీన్ పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఎంఐఎం వాళ్ళు ఏదైతే ఉన్నారో నా దగ్గర పిస్టోల్ ఉంటే ఫిరోజ్ ఖాన్ నేను చంపేసేవన్నీ అన్నట్టుగా వీళ్ళు మా వార్నింగ్ ఇవ్వడం కానీ ఫిరోజ్ ఖాన్ మీద దాడికి వెళ్ళారు. సో ఎందుకు జరుగుతున్నాయి సార్ ఇక్కడ జరగడం కాదు సార్, దాంట్లో చూడవలసిన కోణం ఏంటంటేనండి, ఒక రోడ్ ఇష్యూలో ఉంది, అది ఎమ్మెల్యే పరివిలో ఉంది. ఇప్పుడు అధికారం ఎక్కడ ఉన్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అవును, అధికారంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున ఒక రిప్రజెంటేటివ్లో అక్కడ ఓడిపోయిన నియోజకవర్గ అభ్యర్థి అక్కడ యాక్షన్ స్టార్ట్ చేసాడు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆబ్వియస్గా రియాక్టివ్ మోడ్లో ఉంటాడు కదా. అవును, ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీ టెరిటరీలో మీకు జరుగుతున్న ప్రతి దాని మీద అతనికి ప్రాథమిక అవగాహన ఉండాలి. అందులో ఎంఐఎం ఇలా కాదు, మొత్తం 7 సెగ్మెంట్లో సడన్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు చేస్తానంటే ఇట్స్ నాట్ ఫీజిబుల్. ఆ ఫీజిబిలిటీ లేని దగ్గర ఏమవుతుంది, ప్రయత్నిస్తే ఫ్రిక్షన్ వస్తుంది. ఆ ఫ్రిక్షన్ అనేది తగ్గు. ఫిరోజ్ ఖాన్ గారు ఏంటంటే ఓటమి తర్వాత నియోజకవర్గంలో ఆధిపత్య పోరుకి ప్రయత్నిస్తున్నాడు. రూలింగ్ గవర్నమెంట్ మందే కదా, మా ఇలాకా మేము నా ఆయనలో రోడ్డు వేస్తాను, నేనే చేస్తున్నాను అన్నది ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యేకి ఖచ్చితంగా మనోభావాలకు సంబంధించిన అవసరం కదా. సో అందులో మంది మార్బలంతో వచ్చి ఇచ్చేసినప్పుడు ఆయనేమో ఈయన పౌడర్ రాసుకుని వస్తాడు, ట్యాన్ అవ్వకుండా క్రీమ్ రాసుకొస్తాడు, అనే వ్యక్తిగత దోషాలకు వస్తాయి. సో దీంట్లో వెనకాతలు జరుగుతుంది ఏంటంటే ఆధిపత్య పోరు. నియోజకవర్గంలో ఓటమి అభ్యర్థి నియోజకవర్గాన్ని మళ్ళీ రీకాంకర్ చేసుకోవడానికి గవర్నమెంట్ మందే కాబట్టి అన్న దాంట్లో ఆధిపత్య పోరు ప్రదర్శిస్తున్నాడు. అందుకని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.